గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల్లో తను అనారోగ్య కారణాల రీత్యా పోటీలో పాల్గొనటం లేదని నిన్న బహిరంగంగా మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. అయితే నిన్న ఆయన చేసిన ఈ సంచలన ప్రకటనతో గిద్దలూరు వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో పాటు నేతలు కూడా ఆయన్ను కలిసి మద్దతు తెలిపేందుకు వాళ్ళ నివాసానికి చేరుకోవడంతో మార్కాపురంలోని ఆయన నివాసంలో పెద్ద ఎత్తున అటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో పాటు ఆయన అభిమానులు కూడా చేరుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనం అన్నారాంబాబు ఎమ్మెల్యే అన్నారాంబాబు వాళ్ళ ఇంట్లో ఉన్నాం. అక్కడ చూసినట్టయితే పెద్ద ఎత్తున నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన నేతలు ఆయన్ని కలిసి సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి. అయితే ప్రతి ఒక్కరు కూడా ఆయనకు తమ మద్దతును తెలియజేయడంతో పాటు పూర్తి స్థాయిలో మేము మీ వెన్నంటే ఉంటామని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ చూసినట్టయితే పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు కూడా ఆయన దగ్గరికి వచ్చి సంఘీభావం చెప్తున్న పరిస్థితి మనకి విజువల్లో కనిపిస్తూ ఉంది. అయితే నిన్న ఆయన చేసిన ప్రకటన మాత్రం ఓవైపు అనారోగ్య కారణాలని చెప్తూనే వైసీపీలో కొంతవరకు తనకు ఎదురైన అనుభవాలను కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ఎవరైతే ఎంపీ మాగుంటున్నారో ఆయన వల్ల కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవాన్ని మాత్రం ఆయన బహిరంగంగా చెప్పిన మాటలు మాత్రం సంచలనం రేపిన పరిస్థితి. అయితే ఇదే అంశానికి సంబంధించి ఆయన మరోసారి మాట్లాడేందుకు అడిగిన నేపథ్యంలో త్వరలో స్పందిస్తానని మాత్రం చెప్పారు. ప్రస్తుతం మనతోటి ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, నిన్న సంచలన ప్రకటన చేశారు, పోటీలో ఉండనని చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడికి మీ అభిమానులు మీకు వచ్చి సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి, ఎట్లా చూస్తారు దీన్ని? బ్రదర్, నిన్న మాట్లాడినా మరొకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే వాళ్ళ ఆవేదన వాళ్ళది, నేను కాదన్ను. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉన్నాం. దాంట్లో 15 సంవత్సరాల నుంచి ఉన్నారు, 10 సంవత్సరాల నుంచి ఉన్నారు, 5 సంవత్సరాల నుంచి ఉన్నారు, 12 సంవత్సరాల నుంచి ఉన్నారు, రకరకాలు ఉన్నారు. అన్ని విధాల వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ సహకారంతో ఇప్పటివరకు ముందుకు పోయినా నేను కూడా వాళ్ళంటే కుటుంబ సభ్యుడిగా చూసినా నన్ను వాళ్ళని చూసుకున్నారు. కాబట్టి ఆ అనుబంధంతో వస్తూ ఉన్నారు. మాట్లాడతా మళ్ళీ. అయితే ఒకవైపు పోటీలో ఉండన్నారు, కొంచెం కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన పరిస్థితి, మీ ఆవేదనను కూడా బహిరంగంగా వ్యక్తపరిచిన పరిస్థితి. అంటే మీరు ఈ ఆవేదనతో దూరంగా ఉన్నారా, లేకపోతే అనారోగ్య కారణాలు ఇవి తెలుసుకోవాలని మీ అభిమానులే కోరుకుంటున్నారు? ఓకే, నో కామెంట్. రేపు మాట్లాడుకుందాం మళ్ళీ తర్వాత, ప్లీజ్. ఇది ఎమ్మెల్యే అన్నా రాంబాబు చెప్తున్న విషయాలు. మొత్తం మీద కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను, వైసీపీలో కొనసాగుతానని మాత్రం ఆయన చెప్తున్న విషయాలు. మొత్తం మీద ఈ విషయాలకు సంబంధించి త్వరలో మరోసారి స్పందిస్తానని మాత్రం ఎమ్మెల్యే అన్నా రాంబాబు చెప్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం మార్కాపురంలో తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజుతో సురేష్ అండి.